డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, ఆశా వర్కర్లు, యానిమేటర్లు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్న స్కీమ్ వర్కర్లకు తగిన వేతనాలు, ఉద్యోగ భద్రత, సేవా నిబంధనలు అమలు, పెండింగ్ సమస్యల పరిష్కారం వంటి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం వారి సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్లే ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. స్కీమ్ వర్కర్ల హక్కుల సాధన కోసం జరిగే ప్రతి ఉద్యమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని చిర్ల జగ్గిరెడ్డి హామీ ఇచ్చారు. ముందుగా ఆడపడుచులందరికీ ఈ ప్రభుత్వం మీ మీద కరుణించకపోయినా దేవుడు అయితే కరుణించి మీ అందరికీ ఏసీ వేసాడు. ఇవాళ ప్రభుత్వం స్పందిందో లేదో తెలియదు కానీ మీ మీద మాత్రం మరి ప్రకృతికి దేవుడికి అయితే మాత్రం మీ అందరి మీద మీరు చేస్తున్నటువంటి సేవ మీద మంచి అభిప్రాయం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ మేము ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి జిల్లా పార్టీ నుంచి మీ అందరినీ కలవడం జరిగింది. మీ అందరికీ మద్దతు పలకడానికి మరి అమలాపురం నుంచి పినిపే విశ్వరూప్ గారు అబ్బాయి, ప్రస్తుత కోఆర్డినేటర్ శ్రీకాంత్ గారు, అలాగే పాముల రాజేశ్వరీదేవి గారు, మరి రాజోల్ నియోజకవర్గం నుంచి వారు, అలాగే ముమ్మడవరం నుంచి సతీష్ అన్న గారు, అదేవిధంగా మరి రామచంద్రపురం నియోజకవర్గం నుంచి పిల్లి బోస్ గారు అబ్బాయి సూర్యప్రకాష్ విషయాల్లో మరి ఆ రోజు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము కొన్ని పనులు చేయగలిగాం, కొన్ని చేయలేకపోయిన మాట వాస్తవం. కానీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీపై స్పందించి తక్షణమే మరి కొంతవరకు మీకు వెసులుబాటు కల్పించిన విషయం కూడా ఈరోజు మీ అందరికీ కూడా తెలుస్తూ ఉంది. అట్లాగే ఇక్కడ మీరు పెట్టినటువంటి అంశాల్లో ఏదైతే మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అలాగే మరి కనీస వేతనం సుమారు 26,000 రూపాయలు ఇవ్వాలని మీరందరూ కూడా కొన్ని న్యాయపరమైన డిమాండ్లు పెట్టారు. అదేవిధంగా ప్రభుత్వ పథకాల్లో మరి మీకు కూడా అవకాశం ఇవ్వని చెప్పినటువంటిది కూడా న్యాయపరమైన డిమాండ్ అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు స్క్వేర్ ఫీటు 20,000 అమరావతిలో ఇచ్చుకోవడానికి ఆయనకి మనసు వస్తుంది, కానీ కష్టపడి పనిచేసేటువంటి మీకు ఈ గుర్తింపు ఇవ్వడానికి ప్రభుత్వం వెనకడుగు వేస్తుంది. ఏది ఏమైనా మీరందరూ చేస్తున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి కోరికలు అమలు చేయడం కోసం మేవాళ్ళ అధికారంలో లేదు, రైట్, మంచో చెడో మేవాళ్ళ అధికారంలో లేదు, ఓడిపోయాం. ఒకటో రెండో తప్పులు చేస్తే సరి చేసుకుంటాం. కానీ రాబోయేటువంటి కాలంలో మరి అప్పుడు కూడా చేసిన టైము ఏదైతే మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా స్పందించాం, ఏ రకంగా చేసామన్న విషయాలు మీకే తెలుస్తుంది. ఒక గీత పక్కన చిన్నదో పెద్దదో గీస్తే ఈ గీత విలువ తెలుస్తుంది. ఆ విషయాలు ఇప్పటికే మీ అందరికీ కూడా తెలుసు. అలాగని ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క ఆరోగ్యపరంగా కానీ, లేదా పిల్లల యొక్క భవిష్యత్తు మీద కానీ, వారికి న్యూట్రిషియస్ ఫుడ్ అందించడంలో కానీ మీరు చేసేటువంటి కృషి ఒక బిడ్డ పట్ల తల్లి ఎలా ఉంటుందో అదే రకంగా మీరు వ్యవహరిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా మీరు అడుగుతున్నటువంటి న్యాయపరమైన డిమాండ్లకి ఎట్టి పరిస్థితుల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీ అందరికీ మా యొక్క పూర్తి మద్దతును తెలియజేస్తూ రాబోయేటువంటి కాలంలో ఏ ప్రభుత్వమైనా మిమ్మల్ని పెడచమని పెట్టినప్పుడు దానికి తగిన విధంగా మరి అవసరమైతే మీరు ఉద్యమాలు చేయండి. తప్పనిసరిగా మేము అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఈ రోజు కూడా జగన్మోహన్ గారి దృష్టిలో ఉంది. తప్పనిసరిగా న్యాయపరమైనటువంటి మీ కోరికలకి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా దండగా మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా వెంకటేశ్వర అన్న మేము చేసాం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కంటే వ్యతిరేకంగా పోరాటం గట్టిగా చేస్తాడు. అంచేత అన్న తప్పనిసరిగా మరి ఈ పోరాటం కొనసాగించాలి.